అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే విడుదల చేసినటువంటి డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అయ్యేందుకు కళ్ళు, కాయలు కాచేలా ఎదురు చూసిన ఏపీ మహిళలకు ఈరోజు గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా 2 పథకాలకు సంబంధించిన మహిళలకు అంటే జగనన్న విద్యా దీవెన, అలాగే వైఎస్ఆర్ ఆసరా. ఇప్పుడు జగనన్న విద్యా దీవెనకు సంబంధించి 502 కోట్లు, వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి 1480 కోట్లు అనేది నిధులను ఈరోజు ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు మహిళల ఖాతాల్లోకి ఈ రోజు నుంచే జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. జమ అయ్యే అవకాశం ఏం లేదు. ఖచ్చితంగా ఈ రోజు నుంచే మీకు ఈ 2 పథకాల మహిళలకు జమ అవుతాయి. ఈ రోజు నుంచి ఏ తారీఖు వరకు ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయి అనే విషయాన్నే మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోని యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా అందడం జరుగుతుంది. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలోనే ఇప్పుడు జగనన్న విద్యా దీవెన, అలాగే వైఎస్ఆర్ ఆసరా ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు ఎన్నికల కోడ్ అమలు తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాతనే ఈ డబ్బులు జమ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఎన్నికల పోలింగ్ 13వ తారీఖుతో ముగిసింది కాబట్టి ఇప్పుడు 16వ తారీఖు ఈ రోజు 14, 15వ తారీఖున ఈ డబ్బులు జమ కాలేదు. ఏపీ ప్రభుత్వం 16వ తారీఖు ఈ రోజున జగనన్న విద్యా దీవెనకి సంబంధించి 502 కోట్లు, వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి 1480 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 పథకాలకు సంబంధించిన మహిళా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు నుంచి మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ 2 పథకాలకు సంబంధించిన మహిళలకు డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులు వారం రోజుల పాటు మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయని కూడా మనకి అందిన అప్డేట్. అంటే 22వ తారీఖు వరకు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మిగిలిన పథకాలు అంటే పెండింగ్లో ఉన్న పథకాలు కూడా వైఎస్ఆర్ చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, 0 వడ్డీ కానీ ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా 2-3 రోజుల్లో పెండింగ్ ఉన్న నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం ఈ జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన నిధులు, అలాగే వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించిన నిధులు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మీకు వారం రోజుల పాటు ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు మీ బ్యాంకులకు వెళ్ళి ఈ డబ్బు అనేది తీసుకోవచ్చు. ఈ జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయడం కూడా మరవకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ, బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.